హాయ్ మధు. హాయ్. అసలు ఈ సుగాలి ప్రీతి ఎవరు? ఈ సుగాలి ప్రీతి యొక్క కేసు ఎన్ని డేస్ నడుస్తుంది? పవన్ కళ్యాణ్ అన్నారు కదా అధికారంలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ ఈ కేసు డీల్ చేస్తాను అనేసి. అసలు యాజమాన్యానికి ఈ ప్రీతికి ఏంటి సంబంధం? సో సుగాలి ప్రీతి అని కట్టమంచి రామలింగారెడ్డి స్కూల్లో 3rd క్లాస్లో జాయిన్ అయింది. జాయిన్ అయిన తర్వాత అట్నే చదువుకుంటూ 10th వరకు వచ్చింది. 10th వరకు వస్తున్న సందర్భంలో రాఖీ పండుగ అయితే August 17th 2017లో ఇంటికి వచ్చింది. అప్పటిదాకా బాగానే ఉంది స్కూల్. ఈ రాఖీ పండుగకి ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటి నుండి స్కూల్కి వెళ్ళే క్రమంలో తన తల్లితో ఒక మాట చెప్పింది. ఏం చెప్పిందంటే, అమ్మా నేను ఈరోజు హాస్టల్లోనే ఉంటాను, స్కూల్కి వెళ్ళాను. స్కూల్కి వెళ్తే అక్కడ మా చైర్మన్ వాళ్ళ కొడుకులు నన్ను వేధిస్తున్నారు అంటే ఇబ్బంది పెడుతున్నారు. సో నేను ఇలా స్కూల్కి వెళ్ళాను, హాస్టల్లోనే ఉంటానని చెప్పేసి వెళ్ళిపోయింది. హాస్టల్కి వెళ్ళిపోయింది. హాస్టల్లో ఉన్న తర్వాత 17 తారీఖు నాడు ఇదైంది కదా. 18 తారీఖు నాడు వాళ్ళ పెద్దమ్మ వెళ్ళి కలిసింది. ఎవరిని? ప్రీతిని. వాళ్ళ పెద్దమ్మ వెళ్ళి కలిస్తే వాళ్ళ పెద్దమమ్మీతోని మాట్లాడింది. ఈ మాట్లాడే సందర్భంలో అక్కడ పనిచేసే ఒక ఉంటారు కదా ఆయా సంథింగ్ అట్లా ఒక ఈమెని ఒంటరిగా వదులుతలేరు అన్నట్టు. ఒంటరిగా వదలకుండా ఈమె మాట్లాడే కన్వర్జేషన్ అంతా పక్కనున్న స్కూల్కి సంబంధించిన ఆమె వింటుంది. ఇలా పెద్దమమ్మీతో చాలా భయంగా ఏడుస్తూనే ఇక్కడ కంఫర్ట్గా ఉండలేనని చెప్తూ మాట్లాడింది. సరేలే అమ్మని చెప్పేసి అలా పెద్ద మమ్మీ కొంచెం ధైర్యం చెప్పినట్టు వెళ్ళిపోయి మళ్ళీ ఈ సుగాలి ప్రీతి వాళ్ళ తల్లితోని పార్వతి ఉన్నది కదా, ఆ పార్వతితోని ఇట్లా కూతురు ఏదో డిస్టర్బెన్స్లో ఉన్నట్టున్నది, సంథింగ్ ఇక్కడ ఏదో ఇబ్బంది పడుతున్నట్టున్నది తను అని చెప్పేసి అలా పెద్ద మమ్మీ ఈ ప్రీతి వాళ్ళ తల్లికి చెప్పింది. చెప్పిన తర్వాత ఇదంతా 2017లో 17 తారీఖు నాడు ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళింది. 18 తారీఖు నాడు వాళ్ళ పెద్ద మమ్మీ కలిసింది. సో నెక్స్ట్ డే ప్రీతి వాళ్ళ తల్లి అసలు ఏం జరుగుతుంది, పోయేటప్పుడు ఇట్లా అన్నది అట్లా అన్నది అని చెప్పేసి స్కూల్ యాజమాన్యానికి ఫోన్ చేస్తే, లేదమ్మా మీ కూతురు ఇట్లా స్కూల్కి సంబంధించిన అంశాలని కప్పిపుచ్చడం కోసం ఇవి తెర మీదకి తెచ్చినట్టుంది, ఇట్లా మాట్లాడినట్టుంది, అట్లా ఏం లేదు ఇక్కడ అని చెప్పేసి చెప్పింది. అయినా కూడా తిను నమ్మకుండా 19 తారీఖు నాడు వెళ్దాము, స్కూల్ దగ్గరికి వెళ్ళి ప్రీతిని కలుద్దాము అని చెప్పేసి తన తల్లి అనుకున్నది. కానీ ఆలోపే స్కూల్ నుంచి స్కూల్లో పనిచేసి ఒక పెద్దయ్య అంటే ఆయన ఒక పెద్ద మనిషి ఫోన్ చేసి మమ్మీకి కాల్ చేసి, అమ్మ మీ కూతురు ఇక్కడ కళ్ళు తిరిగి పడిపోయింది, మీరు అర్జెంటుగా రండి అని చెప్తే ఈమె టెన్షన్ పడుతూనే తను వాళ్ళ హస్బెండ్ వెంట పెట్టుకొని స్కూల్ దగ్గరికి వెళ్ళిన తర్వాత బిడ్డ ఒక ఫ్యాన్కి ఒక శారీతోని ఉరేసి కిందికి వేలాడుతూ ఉన్నది. ఎవరు చేశారు? సో అక్కడ పోలీసు వాళ్ళు అంతా ఆల్రెడీ వీళ్ళకంటే ముందే పోలీసు వాళ్ళు ఎంటర్ అయ్యారు. పోలీసు వాళ్ళని అడిగితే ఎవరు చేశారు అనే సమాధానం లేదు. సో బిడ్డను కిందికి దింపిన తర్వాత కర్నూలు జనరల్ హాస్పిటల్కి పోస్ట్మార్టంకి పంపించారు వీళ్ళ తల్లిదండ్రుల చేత సంతకం తీసుకొని పోలీసు వాళ్ళు. సో పోస్ట్మార్టం అక్కడ నడుస్తున్న సందర్భంలో అక్కడ డాక్టర్ 3 గంటలు పోస్ట్మార్టం చేసి ఇక్కడ ఏదో ఇబ్బందికర వాతావరణంలో ఈమెను కొట్టి చంపేసిర్రు, కావాలని మెడకు ఏదో వైర్ చుట్టి గుంజీరు, ఈమె మీద సెక్సువల్ హరాస్మెంట్ కూడా జరిగింది అని చెప్పేసి ఆ డాక్టర్ ఇంకా కొంచెం డెప్త్ ఇన్వెస్టిగేషన్ ఇందులో జరగాలని చెప్పేసి అందులో రాసి పోస్ట్మార్టంకి ఇచ్చింది. పోస్ట్మార్టంకి ఇస్తే దాంట్లో దానికి సంబంధించి ఒక 7 DNAలు తీసినారు. ఆ పోస్ట్మార్టంలో తన పైన లైంగిక దాడి జరిగిందనేది తేలిపోయింది అక్కడ. అయితే అదే రోజు నాడి తను వెళ్ళి స్కూల్ యజమాని జనార్దన్ రెడ్డి, వాళ్ళిద్దరు కొడుకులు హర్షవర్ధన్ రెడ్డి, దివాకర్ రెడ్డి, ఇలా 3 పైన కేసు బుక్ చేసినారు. SC/ST కేసు. వాళ్ళు రెడ్డిస్, వీళ్ళు నాయక్. తర్వాత పోక్సో మైనర్ అమ్మాయి మీద రేప్ అటెంప్ట్ జరిగింది కాబట్టి పోక్సో యాక్ట్ కింద కేసు FIR చేసినారు. FIR చేసిన తర్వాత మళ్ళీ రీఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి మళ్ళీ ఇదంతా ఒక మెడికల్ కాలేజ్కి ల్యాబ్కి పంపించడం, అక్కడ ఇదంతా ప్రాసెస్ నడుస్తున్నది. తర్వాత ఒక 1 నెల రోజులకు వీళ్ళని అరెస్ట్ చేసినారు. ఎగ్జాక్ట్గా కేసు బుక్ అయిన 1 నెల తర్వాత వీళ్ళ 3 అరెస్ట్ చేసి రిమాండ్ చేసినారు. అంటే ఆడ బాధితురాలు చనిపోయిన తర్వాత కూడా కేసు బుక్ అయింది, అయినా కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తలేరు. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ ఉన్నది 2017లో. టీడీపీ గవర్నమెంట్ వాళ్ళకు అండగా ఉన్నదని చెప్పేసి వాళ్ళ తల్లి మాట్లాడింది. సో ఆ కేసును చూస్తే ఈ అమ్మాయి 5.5 ఫీట్లు ఉంటుంది, ఆ హాస్టల్ 10 ఫీట్లు ఉంటుంది. 10 ఫీట్లకు ఎట్లా అందుకొని ఊరేసుకుంటుంది?
సో పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్లో ఆడొక బకెట్ తప్ప అంత హైట్ ఎక్కడానికి కనీసం ఓ బల్ల కానీ ఓ నిచ్చెన కానీ ఇంకేది లేదు. తర్వాత సారీకి వాళ్ళు ఇక్కడ సారీతో ఊరేస్తే మొత్తం ఊరేసిన సిమ్టమ్స్ ఉంటాయి, కానీ ఇక్కడ ఒక వైరుతో గట్టి గుంజినట్టు మాత్రం ఇక్కడ ఒకటి ఉంది, ఒక కాటు. సో ఇదంతా కూడా మళ్ళీ అమ్మాయి పాదాలు నేలకు తాకుతున్నాయి. నేలకు తాకుతుంటే ఎట్లా చచ్చిపోతారు? సో ఖచ్చితంగా ఆ అమ్మాయిని సెక్సువల్ హరాస్మెంట్ చేసి తర్వాత ప్లాన్ ప్రకారం ఉరేసిండ్రు, ఆత్మహత్యగా ప్రకటించారు, చిత్రీకరించారు. సో తర్వాత మళ్ళీ ఈ గవర్నమెంట్ మీద ఒత్తిడి తెచ్చేసి దీని మీద ఒక 5గురితో నివేదిక వేసి 5గురు దీన్ని ఇంకా కొంచెం ఎవరెవరు అంటే యాజమాని వాళ్ళిద్దరు కొడుకులు ముగ్గురునా? అంటే అది ఇంకా సస్పెక్ట్లోనే ఉంది కదా. ఓకే. అయితే ఒక 5గురితోని మళ్ళీ ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినారు. 5గురితో ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తే ఒక 2 మాత్రమే శాంపిల్స్ తీసుకొని DNA దానికి సంబంధించి శాంపిల్ తీసుకొని వాళ్ళు ల్యాబ్లో టెస్ట్కి పంపించినారు. ఆ తర్వాత మళ్ళీ వీళ్ళిగా ఈ సందర్భంలోనే వీళ్ళకి బెయిల్ ఇవ్వాలా వద్దా. అయితే దీంట్లో పకడ్బందీగా ప్లాన్ ఎట్లా అంటే డీసీపీకి సంబంధించి అమ్మాయి రూమ్లోకి వెళ్ళింది, అక్కడికి వెళ్ళింది, సీసీటీవీలో ఫుటేజ్ ఉంది. మరి రూమ్ వెళ్ళిన తర్వాత ఏమైంది అనేది లేదు సీసీటీవీలో. ఇంకోటి ఏమైందంటే ఆ అమ్మాయి అక్కడ ఉన్న ఆ టైంలో వీళ్ళు ముగ్గురు ఇక్కడ లేరు, మళ్ళీ ఇంకోటి వాళ్ళతో సాక్ష్యాలు చెప్పించడం కానీ ఇట్లా తారుమారు చేసి మొత్తం మీద అయితే వాళ్ళకి బెయిల్ వచ్చింది, బెయిల్ తీసుకున్నారు. ఆ తర్వాత వీళ్ళు ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ టీం ఉంటుంది కదా, ఎక్కడేంటి ఇదంతా చెక్ చేస్తున్న క్రమంలో డైనింగ్ హాల్ ఏదైతుందో దాని పక్కనే ఒక రూమ్ ఉంది, దాని పక్కనే ఒక మంచి లగ్జరీ బెడ్, మంచిగా ఏసీ, ఒక రూమ్ ఉంది. ఈ అమ్మాయిలకి ఎట్లా అంటే వాష్రూమ్ వస్తే కిందికి కన్నా రావాలి, మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ కన్నా రావాలి, పోతే సెకండ్ ఫ్లోర్ కన్నా పోవాలి వాష్రూమ్కి. సో గ్రౌండ్ ఫ్లోర్ పక్కనే డైనింగ్ హాల్ పక్కనే ఒక సీక్రెట్ రూమ్. ఆ సీక్రెట్ రూమ్లో ఒక మంచి లగ్జరీ బెడ్, ఏసీ వేసుకొని ఉన్నది. సో ఈ రూమ్ ఎందుకు ఉన్నది అమ్మాయి హాస్టల్ల రూమ్లా? అంటే నైట్లా వాష్రూమ్కి వచ్చిన అమ్మాయిలను ఇండ్లకి బలాత్కారంగా తీసుకుపోతున్నారా అని చెప్పేసి ఒక అనుమానంతో ఈ నివేదిక అంతా బయటకు వచ్చింది. సో ఇట్లాగే ఈ ప్రీతి విషయంలో కూడా జరిగి ఉంటుందా, అందుకే నా భయపడి ఉంటుంది అని చెప్పేసి మాట్లాడిన తర్వాత ఇప్పుడు దీన్ని అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జరిగింది. తర్వాత వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు జగన్ను కలిసినప్పుడు జగన్ దీని మీద ఒక సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి ఒక జీవో జారీ చేసాడు. సిబిఐ ఎంక్వైరీ చేయాలని చెప్పేస్తే జీవో అయితే జారీ చేసింది, కానీ దానికి సంబంధించిన పనులు ఇంకా మొదలవుతలేదు. వాళ్ళని వెళ్ళి కలిస్తే ఇంకా జియోకి సంబంధించిన పనులు ఇంకా గవర్నమెంట్ నుంచి మాకు పూర్తి పర్మిషన్ రాలేదు, వస్తే మేము స్టార్ట్ చేస్తామని సిబిఐ వాళ్ళు. సో మళ్ళీ వీళ్ళు ఢిల్లీకి వెళ్ళి మరి సిబిఐ దానికి సంబంధించి మాట్లాడి ఇదంతా చెత్త కాగితం అని చెప్పేసి చింపేసినారు. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ ఎంటర్ అయ్యి ప్రీతికి న్యాయం జరగాలి అని చెప్పేసి మస్తు పోరాటాలు, ధర్నాలు, దీక్షలు అన్నీ చేసి గవర్నమెంట్ వైసీపీ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోదు, ఎందుకు చేయదు, నేను ఒకవేళ అధికారంలోకి వస్తే అది చేస్తా అని చెప్పాడు. ఇప్పుడు వచ్చిండు అధికారంలోకి కదా. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఈ ముచ్చట మాట్లాడాలి కదా. ఇప్పుడు ఇక్కడ ఎవరి అయితే డిఎన్ఏ ఉందో, ఇప్పుడు ఈ యాజమాన్యం ఎవరైతే డిఎన్ఏ ఉందో మ్యాచ్ అవ్వట్లేదంట. మరి ఇక్కడ సాక్ష్యాలను తారుమారు చేసింది ఎవరు, ఇక్కడ రిపోర్ట్లను తారుమారు చేసింది ఎవరు? ఇప్పుడు ప్రభుత్వం వాళ్ళదే, ఇవన్నీ తీయాలి కదా, బయటికి తోవాలి కదా. సో మాకు న్యాయం చేయండి. 7 ఏళ్ళు అవుతుంది, 7 ఏళ్ళ నుంచి ఒక బాధితురాలు చచ్చిపోతే ఒక తల్లి మా బిడ్డకు న్యాయం చేయండి అంటే 7 ఏళ్ళ నుంచి చంపేసిన వాళ్ళు, రేప్ అటెంప్ట్ చేసిన వాళ్ళు మంచిగా దర్జాగా స్వేచ్ఛగా బయట తిరుగుతున్నారు. అంటే ఈ ఒక్క అమ్మాయే ఇలా ప్రస్తుతానికి ఆ ఒక్క అమ్మాయి ఇష్యూ బయటకు వచ్చింది, చనిపోయింది కాబట్టి, చంపేసిరు కాబట్టి. సో ఇంకెప్పుడు న్యాయం అంటే 7 ఏళ్ళు అవుతున్నా 78 ఏళ్ళ స్వతంత్ర భారతంలో ఒక ఆడపిల్లకు న్యాయం జరగట్లే. ఈ కోర్టులు ఎటువైపు, ఈ చట్టాలు ఎటువైపు, ఈ పోలీసులు ఎటువైపు, ఈ ప్రభుత్వ యంత్రాంగం ఎటువైపు, న్యాయం కోసం కూడా ఒక తల్లి పోరాటం చేయాలన్న 7 ఏళ్ళ నుంచి. ఇంకా దోషులకు ఎందుకు తప్పించుకుంటున్నారు? పకడ్బందీగా కనబడుతుంది, అమ్మాయి చనిపోయలేదు, చంపేసినారు. అవును, అమ్మాయి బాడీలో లైంగికంగా గురైనట్టు ఉన్నది. మరి ఇంత అట్టర్ ఫ్లాప్ ఎందుకు అవుతున్నది ఈ విషయంలో? పవన్ కళ్యాణ్ ఇప్పుడు అధికారంలోకి నేను వస్తే ఇటువంటి వాళ్ళకి న్యాయం చేస్తాన్నాడు కదా, ఇంకా ఎందుకు చేయట్లేదు అని చెప్పేసి వాళ్ళ తల్లి మళ్ళీ పోరాటం చేసింది. ఇప్పుడు కోర్టుకి ఏం కావాలి? రుజువులు కావాలి, ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్స్ ఉంటేనే కోర్టు మాట్లాడగలుగుతాయి. ఎవిడెన్స్ అంతా తారుమారు చేసారు. ఓకే. సో మరి తారుమారు చేసింది ఎక్కడ పొరపాటు అయింది, ఎవరు తారుమారు చేసారు, దీని మీద కూడా ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పేసి వీళ్ళ తల్లి.
సో మొత్తం మీద అయితే ఇట్లా ఈ పోరాటం నడుస్తుంది. నిజంగా ప్రీతికి న్యాయం జరగాల్సిందే, జరగాలి అని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. అటువైపున ఈ ప్రభుత్వ యంత్రాంగం కూడా పనిచేయాలి.